డిజిలాకర్ ద్వారా ఏబీసీ ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో డిజిలాకర్ అని టైప్ చేస్తే డిజిలాకర్ లింక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం సైన్ ఇన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం రిజిస్టర్ చేసుకున్న మన మొబైల్ నెంబర్ అలాగే మనం సెర్చ్ చేసుకున్న పిన్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం రిజిస్టర్ చేసుకున్న మన మొబైల్ నెంబర్ అలాగే మన ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఇలా మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం సెర్చ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్లో ఎడ్యుకేషన్ సెక్షన్లో మనకి ఏబీసీ ఐడి అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఏబీసీ ఐడి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనే లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్ టైప్ చేసి గెట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఏబీసీ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన ఏబీసీ ఐడి పక్కన మనకి డౌన్లోడ్ అనే సింబల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే పీడిఎఫ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మన పేరుతో ఒక ఏబీసీ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. దీనిలో మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్ అలాగే మన ఏబీసీ ఐడి నెంబర్ విత్ క్యూఆర్ కోడ్తో సహా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఏబీసీ ఐడి వల్ల మన స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు ఎక్కడెక్కడ చదివామో ప్రతి డీటెయిల్స్ అంతా కూడా మనం ఈజీగా పొందవచ్చు.